మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో ఏదైతే ఎన్నికలు రాకముందు భారతదేశ జోడో యాత్ర మొదలుపెట్టినప్పుడు కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారికి అప్పటికే బడుగు బలైన వర్గాలను అక్కడున్న ప్రజానీకాన్ని వ్యవసాయం నిరుద్యోగులు అందరి బాధ తెలుసుకొని ఏమన్నాడంటే, నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది, కానీ వారికంటే ఎక్కువ ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారికి న్యాయం జరుగుతలేదు కనుక వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతవరకు అవరే జిतना ఇచ్చేదాన్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ ఫుల్ఫిల్ అన్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఆయన చెప్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన ఓబీసీ ఉండి కూడా ఇప్పటి వరకు మాకు న్యాయం జరుగుతుంది. 2030 ఏప్రిల్లో ఏమన్నాడు, మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాను. ఇవాళ జనగణన జరుగుతుంది కానీ మా పేరే లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజులలో బౌద్ధ దగ్గర ఉండే గుళ్ళలో అడిగలేదు కనుక అర్ధనారి తల మీద వారికి రిజర్వేషన్ పర్మనెంట్. మాకు లేదు, మాకు 28% మండల్ కమిషన్ ఇచ్చినా ఇప్పటిదాకా అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీకి మంచి ఆలోచన వచ్చింది, కానీ నరేంద్ర మోడీ తనకు తానే మేము ఓబీసీ దేని వాళ్ళం నూనె ఇస్తారు, కానీ నూనె ఇస్తలేడు, మమ్మల్ని చూస్తలేడు. కాలంలో పెట్టినాడు ఏదైతే గజెట్ తీశారో కేంద్ర ప్రభుత్వం పంపించిన గజెట్లో 12వ నంబర్ మీద ఏమన్నాడు, ఎవరి ఇంటి యజమాని అయితే ఎస్సీ ఉంటే ఎస్సీ పెట్టాలి, ఎస్టీ ఉంటే ఎస్సీ తీసుకోవాలని పక్కన కాలం అదర్స్ అని పెట్టిండు. అక్కడ ఓబీసీ అని పెట్టి పంచాయతీ లేదు కదా. కనుక ఆయన ఉద్దేశంలో ఆయన ఏం ఉద్దేశం ఉందో మాకు అనవసరం, కానీ ఆయన కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ ఆలోచన మోహన్ భగత్ ఆలోచనతో నడిపిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఓబీసీ కాలం ఫుల్ చేస్తే మీ ఓబీసీలు ఎత్తుగడలో పనితనంలో ఉద్యోగాలలో పదవులలో వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో అదే అగ్రకులాలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ రాహుల్ గాంధీ గారికి ఉన్న ఆలోచన దక్షిణ సూర్యసాయి గారు కోరుతున్న నరేంద్ర మోడీ ఆలోచనలో కూడా మార్పు రాకపోతే తప్పనిసరిగా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ మాట ఇచ్చి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా నేను 10 ఉమ్మడి జిల్లా తిరిగిన తర్వాత లాస్ట్ లో మామరెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% లోకల్ బాడీలు అన్నాడు. ఇవాళ మాకు ఎన్ని వచ్చినాయి, 52% మామూలు వచ్చింది. కులగన జరిగినంత రేవంత్ 56% బీసీలను డిక్లేర్ చేసింది. మరి ఈయన కులగన లేదు, కేవలం ఎస్సీ బాధనే అవుతుందంటే ఏ జ్యుడిషియరీ కూడా ఏమడుగుతుంది, వాట్ ఈజ్ యువర్ పాపులేషన్ అని అడుగుతుంది. 42, 25, 30 కరెక్ట్ గా ఏది 1931 అయినా సెన్సస్ ఇప్పుడు చేస్తుంటే న్యాయం చేయడం బాబు అంటే ఆయనకి ఎందుకేమో మా మీద కక్ష ఉన్నదా, లేకుంటే ఆయన ఓబీసీ నిజంగానే ఓబీసీ అయితే న్యాయం చేయాలి. కానీ అభ్యర్థులలో వాళ్ళు ఆలోచన చేస్తూ రేవంత్ రెడ్డిని ఇంప్లిమెంట్ చేసిండు. పిసిసి ప్రెసిడెంట్ గా ఏదైతే వాగ్దానం చేసిందో ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ పని ఏం చేసింది కదా, ఏది క్యాబినెట్ లో ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు, కులగన చేస్తాం మేము అని సెన్సర్ చేస్తామన్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశారు, ఇంటింటికి తిరిగాడు. ఆ తర్వాత ఏది అసెంబ్లీలో బిల్లు పాస్ పెట్టి ఆర్డినెన్స్ తీసి గవర్నర్ గారికి పంపిస్తే మరి గవర్నర్ గారికి ఏదో మా మీద దయలేదు కోల్డ్ స్టోరేజ్ చేస్తే మరి ఎట్లన్నా పంచాయతీరాజ్ చట్టంలో ఏముందంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నిక జరుగుతుంటే గ్రామాలకు డబ్బులు వస్తాయి, సర్పంచులకు న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆయన ఏది సర్పంచుల ఎలక్షన్ చైర్మన్ వైస్ చైర్మన్ పెడితే 52 మంది బీసీలు గెలిచారు, ఏది ఎలక్ట్ అయ్యారు. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వేశారు. అంటే నా ఉద్దేశంలో అగ్రకులాలు ఉన్న వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. కానీ
ఇవాళ బీజేపీలో కూడా బీసీ ప్రధాన ఎంపీలు ఉన్నారు. మీరు ఎందుకు ధైర్యం చేస్తలేరు బాబు? అంటే మా ఓట్లతో కదా మీరు గెలిచేది. కనుక నేను ఖబర్లా ఈసారి కులగలను జనగలను కులగన చేర్చుకుని బీసీలకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా ఏదో नरेंद्र मोदी का आपकी बात तेलंगाना में सरकार कहा था वो क्या हाईएस्ट पॉपुलेशन यादव यहाँ बैठा है, इधर भी उसका बात बैठा। मैं बोलने का मतलब है ओबीसी पहले जमाने के जैसा अनपढ़ नहीं है, महात्मा ज्योतिराव फुले के जैसा लक्ष्य कदम के चल के सभी लोग ग्रेजुएट हो रहे, IAS IPS हो रहे। हमको कब तक हमको दबा के तो ये आने वाले इलेक्शन में बीजेपी को शिकस्त देंगे। अगर ये कुलगन में हमारा जनगण में कुलगन में ओबीसी के ऐड करेंगे तो पब्लिक सोचेगी। मैं एक अपील कर रहा हूँ, अरे भैया तुम्हारे घर को है तो बोलो ओबीसी का कारण बनाए तो मैं साइन कर दूंगा। ओबीसी का कारण नहीं तो कहीं को करना नहीं। फिर 100 साल होता हमारे बच्चे पढ़ना नहीं, हमारे बच्चों की नौकरी करना नहीं, हमारे बच्चे MLA बनना नहीं, हमारे बच्चे MP बनना। तुम्हें बच्चे क्या आप 10% रिजर्वेशन रखिए, हम कुछ बोल रहे नहीं। EBC अपर क्लास में भी वीकर सेक्टर होता है। अरे हमारे जुडिशरी भी बीच में आ जाती। IIT IIM में रिजर्वेशन में OBC SP के काम करने छोड़कर सुप्रीम कोर्ट डिले कर दी। बट आई वेंट टू दी सोनिया गांधी मैडम, एक ही बोला मैडम टैलेंट इज नॉट एनीबडीज प्रॉपर्टी मैम, गॉड हैज गिवन टू एवरीबडी, वी शुड गिव अपॉर्चुनिटी। अब ఏం చేయాలన్న మేడం, మేము అధిక సంఖ్యలో ఉన్నాం, हमारा पॉपुलेशन बड़ा है, हमारे बच्चों की जिंदगी में क्या करना है? डॉक्टर मनमोहन सिंह एज प्राइम मिनिस्टर, बिरला गाय के पास लालू प्रसाद यादव से लेके मुलायम सिंह, सभी लोग, शरद यादव, शरद पवार, सभी लोग, मायावती, सभी लोग हेल्प करें। हमारा बिल पास हुआ, हमारे लड़के IIT में पास हुए तो 1,30,000 सैलरी ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस है। ये कैश वाइज सेटलमेंट जब होगा जनगणना वाले हमारा निकालेंगे तो आने वाले इलेक्शन में बीजेपी को शिकस्त देंगे। यहाँ के MP जितने भी हर गांव फिरूंगा, मैं स्टेट में फिरूंगा। हमारा शंकर जो ओबीसी का MLA और यादव भी कभी कभी हमारे डिस्ट्रिक्टों में आएंगे, हर जगह प्रचार करेंगे। तो भाई ओबीसी के साथ अन्याय हो रहा, अपन आने वाले इलेक्शन में शिकस्त देना, हिंदुस्तान का प्रधानमंत्री बनना है तो ओबीसी को आगे बढ़ाएंगे तो तुम्हारा खत्म हो गया। और पहला आवाज निकाला तो हिंदुस्तान का राहुल गांधी, तो राहुल गांधी बराबर हमारे पास से है। मैं दिल्ली जाऊंगा, यही इश्यू गांव हर स्टेट में फिरूंगा। एक मौका दिए सोनिया गांधी को और राहुल गांधी को, साथ ही साथ और रेवंत रेड्डी को मैं शुक्रिया अदा करूं, सभी भाइयों को जो मीडिया वाले